అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు వచ్చేసింది. మన దేశంలో ఇప్పటివరకు డీజిల్, విద్యుత్ రైలు నడుస్తుండగా తొలిసారి హైడ్రోజన్తో నడిచే రైలు అందుబాటులోకి రాబోతోంది. ఈ రైలుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక ఈ రైలు ఏ రూట్లలో ప్రయాణిస్తుంది, ఈ రైలు తయారీకి ఎంత ఖర్చయింది, దీని ప్రత్యేకతలు ఏంటి, అసలు హైడ్రోజన్ రైలు అంటే ఏంటి వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ రైల్వే సరికొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నాయి. ప్రస్తుతం డీజిల్ నుంచి ఎలక్ట్రికల్ లోకోమోటివ్లకు మార్చింది. తాజాగా రైల్వే శాఖ దేశంలోనే తొలి హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. జూలై నుంచి హర్యానాలోని జీంద్ జిల్లాలలో తొలి హైడ్రోజన్ రైలు పరుగులు తీయనుంది. జీంద్ నుంచి సోనిపట్ మధ్య ఈ రైలు నడవనుంది. అయితే హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణం 2 నెలల్లో పూర్తవుతుంది. ఇక రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్ సంస్థ RDSO భారతదేశపు తొలి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు డిజైన్ను రూపొందించింది. ఇది రైలు రవాణాలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఈ రైలులో హైడ్రోజన్ సిలిండర్లను నిల్వ చేసేందుకు ఇంటిగ్రేటెడ్ ఫ్యూయల్ సెల్ కన్వర్టర్లు, ఎయిర్ రిజర్వాయర్లను ఉంచేందుకు 3 ప్రత్యేక కోచ్లు ఉంటాయి. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ఇన్నోవేషన్ కింద 35 హైడ్రోజన్ పవర్తో నడిచే రైళ్లను దాదాపు 35 వరకు నడపాలని భారతీయ రైల్వే భావిస్తోంది. ప్రతి రైలుకు దాదాపు 80 కోట్ల ఖర్చు అవనుంది. హెరిటేజ్ హిల్ స్టేషన్స్ రూట్లలో ఈ రైళ్లను నడపాలని భావిస్తోంది. గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అదనంగా 70 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ హైడ్రోజన్తో నడిచే రైళ్లతో లాభాలు ఉన్నాయి. రైళ్ల నుంచి వెలువడే కార్బన ఉద్గారాలు 0%, ఎక్కువ సామర్థ్యం, దీర్ఘకాలిక ఖర్చు ఆదా, సౌండ్ పొల్యూషన్ తక్కువ తదితర ప్రయోజనాలు ఉన్నాయి. ఉత్తర రైల్వేలోని జింద్, సోనిపట్ విభాగంలో ఆపరేషన్ కోసం అవసరమైన గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇప్పటికే ఉన్న డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ DEMU రేక్ పైన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ను రెట్రోఫిట్ చేసేందుకు రైల్వే శాఖ 111.83 కోట్లతో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. డీజిల్ కరెంట్ కాకుండా హైడ్రోజన్తో నడవనున్న ఈ రైలుతో పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని అధికారులు చెబుతున్నారు. ఈ హైడ్రోజన్ రైలు నీటితో నడుస్తుందని పేర్కొన్న అధికారులు హైడ్రోజన్, ఆక్సిజన్లు, విద్యుత్తును ఉత్పత్తి చేసి వాటి ద్వారా నీటి ఆవిరిని విడుదల చేసే టెక్నాలజీని ఉపయోగించారు. 40,000 లీటర్ల నీటిని ఈ హైడ్రోజన్ రైలు ఉపయోగించుకుంటుందని పేర్కొన్నారు. ఈ హైడ్రోజన్ రైలు గంటకు గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందని తెలిపారు. ఈ హైడ్రోజన్ రైలు నుంచి వచ్చే శబ్దం కూడా చాలా తక్కువగా ఉంటుందని వివరించారు. ఒకసారి ఫ్యూయల్ ట్యాంక్ నింపితే 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని పేర్కొంటున్నారు. మరోవైపు హైడ్రోజన్తో నడిచే రైలు నిర్మాణ పనులు చెన్నైలో జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆ పనులు చివరి దశలో ఉన్నాయని చెప్పారు. ఇక్కడ హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని, భద్రత కోసం పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. చెన్నైలో తయారు చేస్తున్న రైలును జింద్కు తీసుకువచ్చాక ట్రయల్ రన్ జరుగుతుందని తెలిపారు. జింద్, సోనిపట్ మధ్య సజావుగా ప్రయాణం ప్రారంభమవుతుందని అన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.